సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే చెన్నైకి అయితే వెళ్తున్నా. చెన్నై దేనికంటే ఒక చిన్న వర్క్ అయితే ఉంది. సో ఆ వర్క్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అంటేనే చెప్తా, లేదంటే మళ్ళీ ఎందుకులేండి. ఓకే, సో మీకు పోయినసారి కూడా చెన్నైకి వెళ్ళినప్పుడు ప్రాపర్ వ్లాగ్ చేయలేకపోయినా మన ఏడీవీ పైన, అందుకే ఇప్పుడు టైం కుదిరింది. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మొత్తం గేరప్ కూడా అయిపోయినా. సో మన టాప్ బాక్స్ అంతా సెట్, నో ఇష్యూస్. సో టాప్ బాక్స్కి అయితే కింద లాక్ ఉంటుంది కదా, సో ఆ లాకు కొద్దిగా లూజ్ అయిపోయింది. కొద్దిగంటే కొంచెం ఎక్కువనే లూజ్ అయిపోయింది. అదేమవుతుందంటే ఇట్లా నార్మల్ ప్లెయిన్ రోడ్లో పోయినప్పుడు ఏం కాలే, గుంతలలో పోయినా అనుకోండి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ సౌండ్ వస్తుంది అది. సో ఇంత బిన్నే పోతుంది అనుకోలే. నేను వాడింది కూడా ఒకే రైడ్కే ప్రాపర్లీ, అది మహారాష్ట్ర రైడ్కే. దాని తర్వాత నేను వన్ డే రైడ్స్కి ఎక్కువ తీసుకెళ్ళినా కానీ కంటిన్యూస్గా 1 వీక్ 2 వీక్స్ ఎప్పుడు పెట్టిందిలే నేను టాప్ బాక్స్ని బైక్ పైన. బట్ ఎందుకైనా ఇంత లూజ్ అయిపోయిందో ఏం అర్థం కాదా. మరి ఇంత బిన్నే ఎట్లా లూజ్ అయిపోతాయి అబ్బా లాక్లు, నాకు అర్థమే కాదు. ఫస్ట్ థింగ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే లాక్ ఇంత లూజ్ అయిపోతా అనేసి. స్టార్టింగ్లో కొంచెం లూజ్ అయిపోయింది, సర్లే ఇంతేలే దీనికి ఎందుకు ఊరికే మార్చేది, మనం టాప్ బాక్స్ని అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు మరీ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర కొత్త టాప్ బాక్స్ కొందామంటే కూడా పైసలు లేవు. అసలు ఏందో ఒక్కటి పోతే ఒక్కటి వస్తూనే ఉందబ్బా. అసలు లిటరలీ చాలా అంటే చాలా తలనొప్పి. సో దాన్ని పక్కన పెట్టేయండి, దానికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం ఫ్యూచర్లో. సో ఇప్పుడు 2 బైక్స్ అయితే వెళ్తున్నాం. మన 390 ఒకటి, హేమ్ ప్రకాష్ గారిది హిమాలయన్ ఒకటి. సో ఇద్దరిది సేమ్ వర్కే అక్కడ. సో ప్రాపర్ అక్కడ సెట్ అయిందంటే దాని గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏంది ఏం కథ ఏమనేసి. సో ఇఫ్ నాట్, సో ఇక్కడితో వదిలేద్దాం. జస్ట్ మీరు బ్లాగ్ వరకు ఎంజాయ్ చేసేయండి, నో ఇష్యూస్ అబౌట్ దట్. సో చాలా రోజుల తర్వాత నీట్గా వాష్ చేసి రైడింగ్ జాకెట్ కూడా వేసుకునేసిన. చాలా అంటే చాలా బాగుంది అబ్బా రైడింగ్ జాకెట్ వేసుకుంటే, అది ఒక డిఫరెంట్ ఫీల్ అంతే నాకైతే. హేమ్ ప్రకాష్ గారు అక్కడ మాస్టర్ స్కూల్ ఉంది కదా గంగాసారం దాటుతానే, సో అక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మా ప్లాన్ సీరియస్లీ చెప్పాలంటే ఈరోజు కాదు నెక్స్ట్ వీక్ ఆర్ఎల్స్ నవంబర్ మంత్ ఎండ్లో వెళ్దాం అనుకున్నాం. బట్ వీడు తెలిసిందే కదా, వీడు సడన్గా చెప్తాడు, సడన్గా ప్లాన్ చేస్తాడు. వీడు ప్లాన్ చేసి అది కన్ఫర్మో కాదో కూడా చెప్పడు. లాస్ట్ వరకు వీడు స్టార్ట్ అయ్యేంత వరకు తెలియదు అది కన్ఫర్మో కాదా అనేసి. సో వీడు ఇంకా స్టార్ట్ అయినాడు, వెళ్దాం పదా అన్నాడు. ఇంకా లేచే కాడికి ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ చూడండి 11 అవుతుంది. 11కి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ నేను చెప్పిన టైం వచ్చేసి 6-7 ఆ టైంలో స్టార్ట్ అయిపోదాము. మరి బిన్నె కూడా వద్దు, కొంచెం చలిగా ఉంటుందన్న. ఆ టైమింగ్ చూడండి ఇట్లా ఉంటుంది. సో ఎనీవే స్టార్ట్ అయితే అయిపోయినాం. సో ఇంకా ఒకేసారి రాణిపేట హైవే ఎక్కేటప్పుడు స్టార్ట్ చేస్తాం వ్లాగు, ఎందుకంటే అక్కడి నుంచే మనకి హైవే స్టార్ట్ అవుతుంది చెన్నైకి. రాణిపేట వరకు మనకు సింగిల్ లేనే. సో నేను ఆల్రెడీ వీడియో ఒకసారి చేసిన కాంచనగిరికి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఎందుకులేండి. సో మీకు బోర్ అయిపోతుంది, 99% బోర్ అయిపోతుంది. సో రాణిపేట హైవే ఎక్కినప్పుడు స్టార్ట్ చేస్తాను నేను కూడా. అది అంటే హైవే కూడా ఎక్కేసినాం, చెన్నై హైవే. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తా చూడండి. మన బైక్ యావరేజ్ 34.2 అయితే ఇస్తుంది. సో మనము 33 పెట్టుకున్నా కూడా, నేనైతే లిటరలీ షాక్లో ఉన్నా నేను, ఏందబ్బా ఇంత యావరేజ్ ఇస్తుంది అనేసి. సో ఎగ్జాక్ట్లీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి 1 అవర్ అయితే అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం అనుకుంటా. రాణింపేట క్రాస్ అయినాం, హైవే ఎక్కేసినాము. చూసుకోవచ్చు ఎంత ఇస్తుందో, 34.2 అయితే ఇస్తుంది యావరేజ్. నేను లిటరలీ 250లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మైలేజ్ ఇస్తుంది అనేసి. నేనైతే షాక్లోనే ఉన్నాను అబ్బా. ఇంకా నేను వచ్చేసి ఏ స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను అంటే 60-75 లోపలే, అంతే. ఈ స్పీడ్లోనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసిన. ఏదో కార్ టెస్టింగ్, ఏం కార్ అబ్బా అది నాకు ఐడియా రాలే. సో అది పక్కన పెట్టేస్తే లిటరలీ నాకైతే ఈరోజు కొంచెం మనశ్శాంతిగా ఉంది ఇంత మైలేజ్ ఇచ్చే కాడికి. బైక్ చూడండి 34.3 పెరుగుతూనే ఉంది. సో నేను ఇదే స్పీడ్ ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళిపోయినా అనుకోండి, ఈజీగా 35 దగ్గరికి రీచ్ అయిపోవచ్చు నేను. 70, 80, 60-80 ఈ యావరేజ్లోనే మెయింటైన్ చేస్తాను నేను, ఎక్కువ దాటి కూడా పోలే. ఇంతసేపే జస్ట్ ఒక బ్యాక్ సైడ్ ఒక 10 కిలోమీటర్స్
బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ద రీజన్ వై ఐ డోంట్ లైక్ చెన్నై హైవేలో కూడా ట్రాఫిక్కే. అసలు ఎంత దూరం ఉందో ఈ ట్రాఫిక్ చూసుకొని పోవాలి. మంది టాప్ బాక్స్ వరకు తగులుతుంది. అబ్బా తగిలింది. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయితే చేసేసినాము. సో ఇంకొక 70 కిలోమీటర్స్ ఏమి ఉందనుకుంటా. ఎస్, బైక్స్ ఉంటే ఇదొక అడ్వాంటేజ్. లిటరలీ చెన్నైలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ చోట ట్రాఫిక్ ఉండదు అని మనం గెస్ కూడా చేయలేం, అసలు చెప్పని కూడా చెప్పలేం. అట్లా ఉంటుంది ట్రాఫిక్. ఇక్కడ చూడండి, ఉంచేది ఏదో లెఫ్ట్ సైడ్ అయినా ఉంచుకోవచ్చు కదా, ఆయన రైట్ సైడ్ ఉంచుతున్నాడు. పక్కన కార్ ఏదైనా ఉంటే ఇటు పక్క ఫ్రీగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ సర్వీస్ రోడ్ ఏదైనా స్టార్ట్ అవుతుందేమో, అందుకే అనుకుంటా ఇంత తలనొప్పిడ. ఇక్కడ ఎట్లా అంటే ప్రతి 40-50 కిలోమీటర్స్కి సర్వీస్ రోడ్ ఒకటి వచ్చేస్తుంది. ఆ సర్వీస్ రోడ్ వస్తే కూడా ట్రాఫిక్ ఇట్లనే ఉంటుంది. అసలు ఎక్కువసేపు కూడా కదలదు, విన్నే కదలదు. ఓకే, ఇప్పుడు మనం అసలు కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి వచ్చేసినాం, లేదంటే నా అసలు కదలేక కూడా అయ్యి ఉంటుంది మన వల్ల. ఇక్కడ ఎట్లా అంటే లాస్ట్ 5 ఇయర్స్గా గమనిస్తూనే ఉన్నా, ఆ సర్వీస్ రోడ్స్ ఉంటాయి కదా, అవి కన్స్ట్రక్ట్ అవుతానే ఉన్నాయి. వాటి గురించి ఎవరు పట్టించుకోలే. ఆల్రెడీ ఏదైతే మధ్యలో హైవే అక్కడక్కడ కన్స్ట్రక్ట్ అయిందో అవన్నీ అట్లనే ఉన్నాయి. సో సర్వీస్ రోడ్స్, ఆ బ్రిడ్జెస్ అవి మాత్రం అస్సలు ఎవ్వరు కంప్లీట్ చేయని అంటున్నారు. ఘోరంగా అయింది అబ్బా ట్రాఫిక్. నేను చెప్పలా, ఇక్కడ ఇది ఉంటుంది, సర్వీస్ లేన్ రోడ్ ఉంటుంది. జస్ట్ దీనివల్లే 80% ట్రాఫిక్ ఈ హైవేలలో కాదు, ఈ హైవేలో ఏంటంటే సర్వీస్ రోడ్స్. ఇంకా చూడొచ్చు, చెన్నై అవుట్స్కర్ట్స్లోకి ఎంటర్ అయినామో లేదో, వర్షం గట్టిగా వెల్కమ్ బాయ్స్ అంటుంది. నేను రెయిన్ కవర్ కూడా తెచ్చుకోలేదు. రెయిన్ కవర్ తెచ్చుకుంటే ఎంత బాగుండు. టాప్ బాక్స్ కూడా తెచ్చుకున్నా. టాప్ బాక్స్లో కొల్లగా స్పేస్ ఉంది. దరిద్రం అంటే ఇదే, దరిద్రానికి దిక్సూచి. నేను ఖాళీగాడే పడిపోయింది రెయిన్ కవర్ ఇంట్లో. టాప్ బాక్స్ జస్ట్ వేసి పెట్టినా కూడా ఊరికే ఒక సైడ్లో పడి ఉంటుంది. ఎప్పుడు పెట్టుకుంటా దరిద్రం, ఈరోజే పెట్టుకోలే నేను. సో ఇంకా నాకు తెలిసినంతవరకు ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు. శ్రీపెరంబత్తూరుకు కూడా ఎంటర్ అయితే అయిపోయినాం. బోర్డు ఎక్కడ కనిపించాలి నాకు, అదే చూసాను. అది ఓయమ్మ అది మ్యాటర్. చూసుకోకపోతే అట్లా ఉంటుంది సీన్. ఎంత ఉన్నా నాకు బెంగళూరు హైవే, తిరుపతి హైవే అబ్బా. చెన్నై హైవే మాత్రం వరస్ట్ అసలు బాగుండవు. మరి ఘోరంగా ఉంది. ఆ గుంతలు చూసినారు కదా, మామూలుగా దిగదు. మళ్ళీ మామూలు లోతు ఉండవు ఒక్కొక్క గుంత. అది హైవేలో గుంతలు చూడండి. ఎస్, ఇదేనా శ్రీపెరంబత్తూరు? ఎట్లా వండి, ఎస్ శ్రీపెరంబత్తూరు. ఇట్లా లెఫ్ట్ పోతే శ్రీపెరంబత్తూరు, సైడ్ పోతే చెన్నై. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది చెన్నైకి. బట్ ఇక్కడ నుంచి కూడా ట్రాఫిక్ మామూలుగా ఉండదు. దోల తీరిపోతుంది. ఇంకొకటి ఏమంటే, వాన పడితే కూడా పర్లేదు, చలికాలం కదా. సో చలికాలంలో వాన పడితే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే, మనకు తగులుతుంది చూసారా, ఆ గాలి కూడా చాలా అంటే చాలా చల్లగా తగులుతుంది. అసలు ఓర్చుకోలేము, ఇంకా అంత చలిగా ఉంటుంది మనకు. నేను అందుకే రైడింగ్ జాకెట్ తడిస్తే కూడా తడైని, మనమైతే తీసేది వద్దు రైడింగ్ జాకెట్ అని ఫిక్స్ అయిపోయినా. అందుకే తీయలే. ఇంకేముంది చెప్పండి, ఇంక తడిసింది అనుకోండి ఏం చేయను, నీట్గా ఇంటికి వెళ్ళేసి ఆరేస్తా. ఇంకా ఎక్కువ మరీ ఓవర్గా తడిచిపోయిందంటే స్మెల్ వచ్చేస్తుంది. వాష్ చేయాలి, తప్పదు. వాష్ చేసేసి ప్రొటెక్టర్స్ రిమూవ్ చేసేసి, వాష్ చేసి మళ్ళీ ప్రొటెక్టర్స్ వేసి అన్నీ చేయాలి. అన్ని తలనొప్పులు ఉంటాయి కదా. ఇంకా బండి నీట్గా పెట్టుకున్నా ఒక 1 వీక్, ఇటుపక్క వచ్చిందో లేదో తడిచిపోయింది. చెన్నై 40 కిలోమీటర్స్ అంటే శ్రీపెరంబత్తూరు నుంచి కూడా ఇంకా. అండ్ ఇప్పుడు మా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని చెన్నై హైవే అయితే ఎక్కేసినాము. సో లిటరలీ ఒక పని అయితే అయ్యింది. ఇంకొకటి వచ్చేసి షోరూమ్కి వెళ్ళేసి షేక్ అబ్జర్వ్ మారుద్దాం అనుకున్నా. మధ్యలో ఇంకొక ట్విస్ట్, షోరూమ్కి వెళ్ళేటప్పుడు మా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కాట్పాడి కివిరాజ్ చెన్నై షోరూమ్కి వెళ్ళేటప్పుడు క్విక్ షిఫ్టర్ రెడ్ కలర్లో చూపించేసింది, బ్లింక్ అయింది, నోటిఫికేషన్ వచ్చేసింది. క్విక్ షిఫ్టర్ ప్లస్ రెడ్ అని నోటిఫికేషన్ వచ్చేసింది. సో నేను ఇంక షాక్ అయిపోయినా, టెన్షన్ అయిపోయినా. దాదాపు 1 అవర్, మేము నమ్ముతారో నమ్మరో,
1 అవర్ షోరూమ్ బయట నిల్చుకొని, అరే దీన్ని ఏదైనా చూడండి రా, నేను చిత్తూరుకి వెళ్ళాలిరా, నాకు 200 కిలోమీటర్స్ దగ్గర నేను ట్రావెల్ చేయాలి ఇప్పుడు అని ఎంతసేపు అడుక్కున్నా లేదు, అస్సలు లేదు. మళ్ళీ ఇంకొక షోరూమ్కి వెళ్ళిన జై ఆటోస్ అనేసి, సో అక్కడికే వెళ్ళినా, అక్కడ నో ప్రాపర్ రెస్పాన్స్ ఏమీ లేదు. ఇంకా నేరుగా ఏదైతే అవని అనేసి నేరుగా తీసుకొని వెళ్ళిపోతాను ఆ బైక్ని. సో ఇంకా వీళ్ళు ఇయ్యరు, నేను చెప్తాను కదా, వీళ్ళు ఇయ్యరు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఈరోజు నైట్ ఇక్కడే ఉండు, రేపు తెల్లారి నేను నీట్గా రెడీ చేసి పంపిస్తాను అంటున్నాడు. ఊరే నాయన, నువ్వు నైట్ నాకెందుకు, జస్ట్ అది ఇష్యూ ఏందో చెప్పు, కనీసం అసలు ఏం ప్రాబ్లం అనో చెప్పు అంటే అసలు ఏం చెప్పలే. ఇంకా వీళ్ళతో ఎంత మాట్లాడినా వేస్ట్, ఊరికే మనకు ఇంకా తలనొప్పి తప్పించి ఇంకేం లేదనుకొని బొమ్మను అయిపోయినా. సో అది ఇంక నేను నెక్స్ట్ డే మళ్ళీ లేచి కాట్పాడి షోరూమ్కి తీసుకొని వెళ్ళాల్సిందే బైక్ని. సో ఎనీవేస్ ఇంకా నాకు తప్పదు, పనిలో పని తెలిసిందే కదా, మనం ముచ్చట్లు ఎప్పుడు అంతా పెంట అవుతా ఉంటాయి, దాంతో మనం ఏమీ ఇది అవ్వాల్సిన పని లేదు. బట్ ఒక్కటేమంటే బైక్ ఎక్కడ ట్రబుల్ ఇవ్వకూడదు, అది ఒక్కటి జరిగితే చాలు నాకు ఇంటికి వెళ్ళేంత వరకు. సో ఐ విల్ బీ హ్యాపీ విత్ దట్. సో బైక్ కానీ ట్రబుల్ ఇవ్వకపోతే బాగుండు, ట్రబుల్ ఇవ్వకూడదు, ఇది కూడా మన బైక్. ఓకే, సో అది